కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇలా. ఎవరికి ఇచ్చాడు? 110 మందికి ఇచ్చాడు. అది అంటే అట్లా కాదన్న, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు అనేది ఎలా అనిపిస్తుంది? మా నెంబర్ 1 ఉంది ప్రభుత్వం. అది అంటే గతంలో మీరు జగన్ ని చూశారు కదా, అసలు ఎందుకు నచ్చలేదంటారు? 5 సంవత్సరాలకి 200 కాడికి 5 సంవత్సరాలకి 20 రూపాయలు పెంచాడు. ఈ ఏకదమ్మున వచ్చిన రాగానే 7 ఏళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత నెల 4 వేలు ఇస్తున్నాడు. ఉద్యోగస్తులు అనవసరంగా పెట్టాడు వాలంటీర్లని. వాళ్ళు ఎందుకు సచివాలయం వాళ్ళు వస్తున్నారు, ఈ పాటికల్లా పింఛన్ ఇచ్చేస్తున్నారు. అది అంటే సచివాలయం వాళ్ళు కరెక్ట్ గా ఇచ్చారంటే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన వీళ్ళు కరెక్ట్ గా ఇస్తున్నారంటారా? వీళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారు. అనవసరంగా ఉద్యోగం ఎందుకు వాళ్ళకి? వాళ్ళకి నెలకి 7 ఏళ్ళు ఇస్తున్నారు కదా, ఎందుకు అది అనవసరంగా ఉచితం వాళ్ళకి ఇస్తున్నారు కదా. అది వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఈ రోజు 1వ తారీఖు ఇస్తున్నారంటారు పెన్షన్. మొన్న ఒక రోజు ఆదివారం వచ్చే నెల శనివారం నాడు ఇచ్చారు. ఒక రోజు ముందు ఇచ్చారు. ఆ జగన్ ఒక రోజు ముందు ఎప్పుడు ఇచ్చాడు అడుగు. అది అంటే బాబాయ్ బట్టలు నొక్కాను, నేను ప్రజలకు మంచి చేశాను అని అంటున్నాడు కదా. 110 మందికి కూడా ఇలా 45 సంవత్సరాల వాళ్ళకి ఇలా. మరి ఎందుకు అప్పయింది అంటారు ఖజానాలో? ఎంగాడు మూటలు కట్టింది, ఎంగాడు ఏముంది. అది అంటే ఈ పాలసీలు కట్టింది నేను ప్రజల కోసం కట్టాను, ప్రజలకు సేవల కోసం అంటున్నాడు కదా. ఏ సేవ లేదు, పారలేదు. అది సరే బాబాయ్, మరి ఈ రోజు మీ తెనాలి రోడ్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు ఎలా చేశారు? ఇప్పుడు చేస్తాడు, ఊళ్ళో రోడ్డు వేసేస్తే తెనాలి రోడ్డు వేస్తాడు, గుంటూరు రోడ్డు కూడా వేస్తున్నా అంట. అది మరి ఆయన ఎందుకు ఇలా పోయాడు? మరి ఈయన వచ్చిన 6 నెలలు ఎందుకు వేసాడు అంటారు? లేదు, దేవుడు తేవాలి. అది అంటే ఇదే సమస్య అయ్యా, మాకు ఇలా రోడ్లు ఉన్నాయని మీరు గతంలో పోయి ఎవరికైనా చెప్పుకున్నారా? చెప్పుకున్నారు. ఎవడు అన్నాడు? ఇప్పుడు మాట వినలా. నాదే దారి అన్నాడు, రహాదారి నాది అన్నాడు. అటు చేశాడు. అది ఈ రోజు ఇసుక గాని వచ్చిన కాడి నుంచి మరి ఎలా ఉంది? ఇసుక ఇష్టం ఇసుక చంద్రజనం టాటర్కి అప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు టాటర్కి. అప్పుడు ఏం చేశాడు? జగన్ అంత సొమ్ము తిన్నాడని అంటున్నారు కదా మీరే, మరి ఎందుకు ప్రజలు సేవ చేయలేదంటారు? ఎవరు చేస్తాడు? ఎదురు తినేవాడు అది చేస్తాను, ఇది చేస్తాను, బీఫ్ కార్డు ఇచ్చేస్తాను, పింఛన్ ఇచ్చేస్తాను, ఈ వాలంటీర్లో చెప్పుకొచ్చేవాళ్ళు. అటు చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు బాబాయ్, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కోమల కానీ వెళ్తా సంగతి తెలదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి ఆయన ఏరియా ఉండడు, మనకి వెళ్ళి రావట్లా. చంద్రబాబు పాలన మీకు వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? బాగుంది. మీకు స్వేచ్ఛగా ఉన్నారా? బాగానే ఉంది. ప్రజల పట్ల ఉన్నారంటారా? గొడవలు లేకుండా బాగానే ఉంది. అది అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు కంటే ఇప్పుడే బాగుంది. అది